సంఘంలో శిష్యులుగా మనము తరిపీదును పొందటము ఎంతో అవసరం. విశ్వాసికి తగినట్లుగా విశ్వాసముతో మనము జీవిస్తూ శిష్యత్వం యొక్క అనుభవమును మనం ఏం చేయాలి? సంఘంలో సంపాదించుకోవాలి. ఒకరిని అడిగితే, అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభు నమ్ముకున్నావు అంటే ఒక్కొక్కరు చెప్తారు, ఓ 10 సంవత్సరాలు అయిందండి, ఒక 20 సంవత్సరాలు అయిందండి అని చెప్తూ ఉంటారు. అయితే అమ్మ నీ భక్తి జీవితంలో నీవు ఏం నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాలు అని అంటే ఏం మాట్లాడరు, ఏమి జవాబు వారి నోట్లో నుండి రాదు, ఏం చెప్పాలో కూడా వారికి తెలియదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువర్తమానం వారికి చెప్పమంటే వారు ఏం చేస్తారు? ఏం మాట్లాడలేని స్థితిలో ఉంటారు. అయితే గమనించమని కోరుతూ ఉన్నాను. ఈ యొక్క అననీయ ఎలాగున్నాడంట? దేవుని శిష్యుడిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయ కాలంలో నీవు దేవుని శిష్యుడిగా మార్చబడుదువుగాక. ఆమేన్ చెప్దామా? దేవుని పని చేసే వ్యక్తిగా ప్రభు నిన్ను మలుచునుగాక. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా గమనిస్తున్నప్పుడు దమస్కులో ఈ అననీయ అనే ఈ వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క శిష్యుడిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీవు ఎలాగుండాలి అంటే విశ్వాసిగా ఉంటూనే దేవునికి శిష్యుడిగా నీవు మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర 12 మంది ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. విశ్వాసులు కాదు ఆయన దగ్గర ఉంది. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఆయన దగ్గర విశ్వాసులు లేరు. 12 మంది శిష్యులుగా వారు యేసు ప్రభువారి పాదాల దగ్గర యేసు ప్రభువారు ఏ కార్యాలు చేస్తున్నారో, ఎలాగున ఆయన జీవించారో దానిని వారు చూచి వారి జీవితాల్లో దాన్ని అనుకరించినారు కనుక, దాన్ని చేయడానికి ఇష్టపడినారు కనుక వారు శిష్యులుగా చేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా పేతురుతో అంటారు, అయ్యా ఇక నుండి నీవు మనుషులను పట్టే వ్యక్తిగా నిన్ను చేస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనము మనుషులను దేవుని కొరకు సంపాదించేటువంటి యొక్క శిష్యులముగా చేయబడుదుముగాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాడు అంటే ఆ వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్నాడు అనేటువంటి దానికి ఒక చాలా విశిష్టత ఉన్నదన్నటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ అననీయ దేవుని శిష్యుడిగా ఉన్నాడు. ఆమేన్. దేవుడికి చెప్దాం, దేవా చెప్పండి, దేవా నన్ను నీ శిష్యునిగా మార్చు. మళ్ళీ చెప్దాం, దేవా నన్ను నీ శిష్యునిగా మార్చు. దేవా నన్ను నీ శిష్యునిగా